ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా సీక్వెల్‌కు సంబంధించి 25% షూటింగ్ కంప్లీట్ అయిందని అశ్వనీ దత్ ఆల్రెడీ రివీల్ చేశారు. జూన్ నుంచి 'కల్కి 2' షూటింగ్ మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారని టాక్ నడుస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వెంకటేష్ నటించిన 'సంక్రాంతికొస్తున్నాం' సినిమా ఈ నెల 14న రిలీజ్ అయింది. ఈ సినిమాకి వారం రోజుల్లోనే 203 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అమెరికాలో $2.3 మిలియన్ల పైగా కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ తెలిపారు. వెంకటేష్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాగా 'సంక్రాంతికొస్తున్నాం' రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో నాగశౌర్య ఒక యాక్షన్ మూవీ చేస్తున్నారు. నాగశౌర్య బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మూవీ టీమ్. ఈ మూవీకి బ్యాడ్ బాయ్ కార్తిక్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇదొక హై ఇంటెన్స్ యాక్షన్ మూవీ అని, నాగశౌర్య క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటిస్తున్న 'పరద' మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రవీణ్ కాన్రేగుల డైరెక్టర్. మలయాళం యాక్ట్రెస్ దర్శన అండ్ సంగీత ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ టీజర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మంచు విష్ణు చేస్తున్న 'కన్నప్ప' మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.